మనకు బిల్డింగ్ పర్మిషన్స్ కూడా చాలా వరకు బిల్డింగ్ పర్మిషన్స్ డైరెక్ట్ మీ లాగిన్లో రాకపోవచ్చు, కానీ దాంట్లో ఉన్న డెవలప్మెంట్ ఛార్జెస్ గ్రామ పంచాయత్ అకౌంట్కి పడుతుంది. సో మీకు జరిగిన ఏమైనా డెవలప్మెంట్ ఉంటే, ఏమైనా కొత్త బిల్డింగ్ వస్తుంది, దానికి పర్మిషన్ ఉందా లేదా, అది కూడా మీ బాధ్యత. బికాజ్ ఒక జీడబ్ల్యూఎంసీ కార్పొరేషన్ దృష్టితో చెప్తున్నాము, యాజ్ ఎ కమిషనర్ ఆల్సో, ఇది బిల్డింగ్ పర్మిషన్ ఛార్జెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రెవెన్యూ సోర్స్. అండ్ హన్మకొండ అంటే ఒక అర్బన్ జిల్లా అలాగేనే ఉంది. మీకు ఉన్న అన్ని గ్రామ పంచాయత్స్ కూడా అర్బన్కి దగ్గర ఉంటారు. సో చాలా కొత్త కన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో దానికి పర్మిషన్ కంపల్సరీ ఉందా లేదా చూడండి. బికాస్ దానికి పర్మిషన్ ఉంటే డెవలప్మెంట్ ఛార్జెస్ జీపీకి పడుతుంది. అది ఒకటి మీకు మెయిన్ రెవెన్యూ సోర్స్ ఉంటుంది. సో మీ అందరితో ఇదే లాస్ట్ రిక్వెస్ట్, ఈ మాత్రమే పంచాయత్కి ఉన్న పని లైక్ శానిటేషన్, గ్రీనరీ డెవలప్మెంట్, వాటర్ సప్లై, అదే మాత్రమే మన పని ఉంది కాదు. మీ గ్రామ పంచాయత్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్కి మీ బాధ్యత అలాగే తీసుకొని, లైక్ సబ్ సెంటర్ ఉంటే, ఆంగన్వాడీ ఉంటే, ఒక స్కూల్ ఉంటే, అంతా మీ కంట్రోల్లోనే, అంతా మీ అంతా ఇంట్రెస్ట్ అన్నీ దాంట్లో కూడా తీసుకొని అలాగే అది తీసుకుంటే మన గ్రామాలకి అభివృద్ధి అవుతుంది. అది ఒకటి రిక్వెస్ట్ చేస్తాను.